బాగీ 4 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చేసి 163 నిమిషాల 50 సెకండ్లు. యాక్షన్ థ్రిల్లర్, అడల్ట్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 5th సెప్టెంబర్ 2025. ఇందులో 8th సెప్టెంబర్ అని ఒక డేట్ వస్తుంది. అది యాక్చువల్లీ నేను ఈ సినిమాని 9th సెప్టెంబర్కు చూసా. 8th సెప్టెంబర్ వాళ్ళ పందెం తేదీగా పెట్టుకుంటారు సినిమాలో. సో కాకతాళీయంగా నేను 9th సెప్టెంబర్న చూశాను, అంటే ఒక రోజు తర్వాత చూశాను. సో ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రను పోషించగా హీరోగట్ట జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ నటించాడు. ఇక హర్నాజ్ కౌర్ సంధు ద్విపాత్రల్లో రాణించగా సోనాం బజ్వా క్యాథరిన్గా ఒక వయసు మళ్ళినటువంటి పాత్రని, అంటే ఒకప్పుడు చెక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే అంటూ కనబడ్డ కొదమసింహం హీరోయిన్ అంటే నమ్మలేం మనం. అట్లాంటి పర్సనాలిటీ అంత ఫేస్ అంతా మారిపోయింది, కానీ ఆ చామ్నెస్ అలాగే ఫేస్లో ఉన్నా కూడా గుర్తుపట్టలేం మనం. ఇదే హీరోయిన్ బికినీలో మనకి బ్యాక్ మొత్తం గీత కనబడేలాగా ఫస్ట్ ఎక్స్పోజ్ చేసినటువంటి సామ్రాట్ రమేష్ హీరోగా, ఘట్టంనేని కృష్ణ కుమారుడు రమేష్ మొదటి సినిమా సామ్రాట్లో మనకు వెనుక గీత కనబడేలాగా ఒక చిన్న డ్రాయర్ వేసుకొని కనబడింది ఫస్ట్ అప్పుడు సోనం బజ్వా. సో అదే హీరోయిన్ ఇందులో అక్క పాత్రలో చాలా పెద్ద పాత్రలో నటించింది. హర్ష డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి సాజిద్ నడియడ్వాలా ప్రొడ్యూసర్. కాకపోతే స్టోరీ తమిళ సినిమా తీసుకొని తన స్టోరీ అని వేసుకున్నాడు, స్టోరీ స్క్రీన్ ప్లే అని. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకి తెలియాలి. ఇంతకుముందు కూడా ఎస్వి కృష్ణారెడ్డి సినిమా హంగామా సినిమా కూడా వాళ్ళు తీసుకొని అప్పుడు కూడా వాళ్ళు ఈ రకంగానే కథ అని వేసుకున్నారు, ఎస్వి కృష్ణారెడ్డి కథని, అంటే కొనుక్కుంటే వీళ్ళ కథ అన్నట్టుగా. సో ఇప్పుడు కూడా సాజిద్ నడియాడ్వాలా దీనికి స్టోరీ అని వేసుకున్నాడు, స్క్రీన్ ప్లే అండ్ ప్రొడ్యూసర్ అని వేసుకున్నాడు. స్వామి గౌడ సినిమాటోగ్రఫీ చేసిన ఈ సినిమాకి కిరణ్ బి గౌడ ఎడిటరు, దీప్తి జిండాల్ అసోసియేట్ ప్రొడ్యూసర్ అయినటువంటి ఈ సినిమా ఎలా ఉంది, ఏం సంగతి అనే దాని గురించి డిస్కస్ చేసే ముందు బాగీ టైటిల్ మీద వచ్చినటువంటి సినిమాలు 4 ఉన్నాయి. మొదటి బాగీ వచ్చేసి తెలుగు సినిమా వర్షం రీమేక్. తమాషా ఏంటంటే ఇది తేజాబ్ నుంచి తెలుగులోకి రీమేక్ చేస్తే మళ్ళీ ఆ స్క్రీన్ ప్లే శోభన్ స్క్రీన్ ప్లే నచ్చి వీళ్ళు మళ్ళీ ఈ వర్షం సినిమాని బాగీగా హిందీలో తీశారు. ఇది ఫస్ట్ బాగీ. ఇక సెకండ్ బాగీ క్షణం అనే తెలుగు సినిమా, అది మన ఇక్కడ అనసూయ, ఆ తర్వాత మన తెలుగు హీరో అడవిశేష్ నటించినటువంటి క్షణం సినిమాని బాగీ 2గా తీశారు. ఇక వేటై తమిళ సినిమాని తీసుకొని రీమేక్ చేస్తూ దాన్ని బాగీ 3గా తీశారు. అట్లాగే ఐంతు 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 అని ఒక తమిళ సినిమా ఆధారంగా ఈ సినిమాని చేయడం జరిగింది. అంటే 2 తెలుగు సినిమాలు, 2 హిందీ సినిమాలు, అంటే 2 తమిళ సినిమాలు. మొదటి భాగం ఏమో వర్షం తెలుగు వర్షన్ నుంచి, రెండో భాగం క్షణం తెలుగు వర్షన్ నుంచి బాగీ 1 బాగీ 2 రాగా 3 భాగం 4 భాగము తమిళ్ నుంచి వచ్చినాయి. వేటై ఐంతు 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 ఐంతులో హీరో ఎవరు? భరత్, ప్రేమిస్తే భరత్. సో అతను హీరోగా చేసినటువంటి ఈ సినిమాలో యాజ్ ఇట్ ఈజ్ స్క్రీన్ ప్లేని వీళ్ళు మొత్తం అడాప్ట్ చేసుకొని స్టోరీ స్క్రీన్ ప్లే నిర్మాత పేరు వేసుకున్నాడు. సరే ఓకే, వాళ్ళు డబ్బులు కట్టారు వేసుకున్నారు అనుకుందాం, పక్కన పెట్టేస్తే. ఇక ఈ సినిమాలో కథ ఏంటి? హీరోని కన్ఫ్యూజ్ చేస్తారు. ఏంటంటే నీకు హాలోజినేషన్ ఉంది అని. అతనికి తల్పడే అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఫస్ట్ తల్పడే నటుడు తల్పడే అతను ఒక ఫ్రెండు. ఇతని హీరోని నువ్వు పిచ్చోడిరా, నువ్వు మానసికంగా నీకు పని చేయట్లేదు తలకాయ, నీకు అసలు హీరోయిన్ లేదు అంటే, లేదురా నాకు ఆలిషా అని ఒక హీరోయిన్ ఉంది, ఆమె నాకు తెలుసు, నేను ఆమెను ప్రేమించాను అని ఇతను చెప్తాడు. ఫైట్ చేశాను, అది చేశాను, ఇది చేశానంటే నీకు అసలు ఏం లేదని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు. ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతాము, అసలు నిజంగా ఆ వ్యక్తి ఉందా లేదా అని ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు. అన్ని ప్రదేశాలు చెప్తున్నాడు. ఇంతలో మన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో యాక్ట్ చేసిన ఉపేంద్ర మరాఠీ నటుడు, అతను ఎస్ఐ ఉంటాడు. ఎస్ఐ ఉంటే ఇతను పోలీసులు అరెస్ట్ చేస్తానికి వస్తే ఒక పక్కింటి ఆమె మీద వీడు దాడి చేసినట్టుగా ట్రై చేస్తే ఆమె కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చినప్పుడు ఆ పెద్ద అధికారి దగ్గర తీసుకొస్తారు. ఆ పెద్ద అధికారి ఉపేంద్ర. అతని దగ్గర కథ చెప్తే అతను నడు తీసుకెళ్ళు, నీకు ఎక్కడుందో ఆ ప్రియురాలు చూపించంటే ఆ ప్రియురాలు యొక్క చచ్చిపోయిన శవం దగ్గర సమాధి దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత చచ్చిపోయింది కదరా ఈమె అంటే, అక్కడ ముసలామెది ఇది నీ మీద కాదని చెప్పి ఒక ఆమె చెప్తుంది. అబద్ధాలు చెప్తున్నారు మీరు అని చెప్పి ఆ ముసలామెని తిడతాడు.
తర్వాత క్యాథరిన్ ఒక ఆమె అంటే క్యాథరిన్ కాదు నేను హిందువుని అని చెప్పేసి చెప్తుంది సోనం బజ్వా. ఆమె పెద్ద పర్సనాలిటీ, ఇందాక చెప్పినట్టుగా పెద్ద పర్సనాలిటీ అయింది, ఆమె పెద్ద ఆమె లాగా అయింది. సరే ఏజ్ అద్దెకి మీద పడ్డప్పుడు ఎవరైనా అలా అవుతారు, కానీ ఫేస్లో అంతా చెంపలు కూడా ఉబ్బిపోయి గుర్తుపట్టలాంటి అయింది ఆమె. సరే అయిపోయిన తర్వాత అట్లా అందరూ విచిత్రం చెప్తుంటే లాస్ట్కి ఒక ఫైట్ చేస్తుంటే గోడలోంచి వాళ్ళ ఇద్దరు పెయింటింగ్ దొరుకుతుంది. దొరికిన తర్వాత ఆ పెయింటింగ్ను పట్టుకొని అక్కడ వచ్చినటువంటి ఫైటర్స్ అందరినీ మనుషుల్ని ఎట్లా పడితే అట్లా చంపేసి తిరిగిపోతే దీని వెనకాల ఎవరున్నారని చెప్తే సంజయ్ దత్ ఇంటర్వ్యూల తర్వాత సంజయ్ దత్కి ఒక సేమ్ అటువంటి లవరే, ఆమె ఒక పెద్ద కిల్లర్ ఉంటుంది. ఆ కిల్లరు ఉన్నటువంటి లవర్ని రూపం ఆమె చచ్చిపోతుంది వేరే కారణాల వల్ల. చచ్చిపోతే ఆమె జాగాలో ఈమెని చూసుకోవాలని 1 year నుంచి అంటే నన్ను ఆ వ్యక్తి మర్చిపోడు నా లవర్ అంటే, మర్చిపోతే నన్ను చేసుకుంటావా అంటే చేసుకుంటానని మాట ఇస్తుంది. మర్చిపోయాడేమో అనుకులాగా ఒక వేష్యతోటి ప్రతిష్ట అని ఒక ఒలివియా అనే పేరుతో పరిచయం అవుతుంది. ఆమె పచ్చి వేష్య. ఓపెనింగే మనకు బ్రా లేకుండా మనకి వీపు భాగం నగ్నంగా చూపిస్తారు ఆమె. నన్ను వాడుకో 2 hours మీ బాయ్ పంపించిండు అంటే, వాడు ఇవేం పనులు పెట్టిండు అని చెప్పేసి, నువ్వు ఏమైనా పని చేయించుకుంటే ఏమని చేసుకుంటే ఇంట్లో ఉన్న బాసనలన్నీ కడిగిపిస్తాడు ఆ అమ్మాయితో. బట్టలు ఉతుకు బాసనలు ఉతుకాడు కానీ అన్న తర్వాత ఇంకో గంట ఉందంటే అప్పుడు తన ప్రేమ కథ చెప్తాడు. అంత పాట చూపెడుతూ వీళ్ళు ఇక్కడ ఉన్నాం కదా అక్కడ లవర్ ఉన్నట్టుగా అలా తీరినట్టుగా హాలోజేషన్ నుంచినో అన్ని కథలన్నీ చెప్తాడు. అది ఎలా మీ లవ్ ఏర్పడిందంటే ఆ లవ్ చెప్తాడు. నేను నేవీలో పనిచేశాను, ఆ అమ్మాయి ఏమో ఒక డాక్టరు, అమ్మాయి ఇద్దరు పరిచయం ఇలా జరిగింది. ఒక ఫోన్ తోటి కొట్టాను ఒక నేరస్తుని, ఆ ఫోన్ ఆ అమ్మాయిది. ఆ ఫోన్ కొరకు మేము ఈఎంఐ కూడా కట్టని ఫోన్ ఇట్లా చేసామని అంటే అక్కడ నుంచి ఆమె ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ క్యాథరిన్ నడుపుతున్న ఆ సర్వీస్ ఆర్గనైజేషన్లో ఉంటుంది. ఆ ప్లేస్కి అక్కడికి వెళ్ళేవాడిని, నేను ఈ రకంగా జరిగింది అది ఇది అని చెప్పేసి మొత్తానికి ఈ రకంగా జరుగుతున్నటువంటి ఆమె సడన్గా ఒకరోజు మాకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన ఒక యాక్సిడెంట్లో నేను కింద పడిపోయాను, ట్రైన్ మీద ఉండిపోయింది మాది. ఆ తర్వాత ఆ అమ్మాయి మాయమైపోయింది, చచ్చిపోయింది అని అంటే ఆ అమ్మాయి బతికుంది అని చెప్పి చెప్పడం. ఆ ఒలివియా అనేటువంటి ఉరఫ్ ప్రతిష్ట కూడా మోసం చేసిందని ఇతను అనుకున్నప్పుడు ఆ వంట రూమ్లో చెఫ్లు కూడా వీళ్ళకి ఫైట్ చేసినప్పుడు అప్పుడు ఆ అమ్మాయి తన ప్రాణం అడ్డం పెట్టి తనకి వదిలేస్తుంది. అతను కన్నీళ్ళు నేర్పించావని ఒక పాట పాడుతుంది. నా కన్నీళ్ళు నేర్పించావు అంటే కన్నీళ్ళు చూపించావు నాకు అని ఆమె నిజంగానే ప్రేమించడం మొదలు పెడుతుంది ఇతన్ని. సో ఆ చివరి ఆఖరికి సంజయ్ దత్ తన ప్రేమను ఈమె ఎవరైతే లవర్ సేమ్ లవర్ ఉన్నాడో, నేను నీ ఫేస్ని చూసి ఇష్టపడట్లేదు, నేను నీ యొక్క ప్రేమని ఇష్టపడుతున్నాను, నాకు బాడీతో పని లేదు, నీ మనసు కావాలి నాకు అని అంటే, ఆమెలాగా ఉన్నావు కాబట్టి నేను ఇష్టపడుతున్నాను అంటే, నాకు మనసు అంతా అతని మీద ఉంది నీ మీద లేదని చెప్పేసి రోనీ మీద ఉందండి. రోనీ ఎవరు హీరో, సో అలీషా ఎవరు హీరోయిన్. నువ్వు అలీషా కాదు, నేను అనుకున్నటువంటి ఆ అమ్మాయి వేరు అని చెప్పేసి ఆ లవర్ పేరు చెప్తాడు సంజయ్ దత్. లాస్ట్లో సంజయ్ దత్ ఇంకా రియలైజ్ అయిపోయి ఈమె నాకు వద్దు అనుకొని వదిలేస్తాడు. అప్పుడు హర్యాషిక్ విలన్ అయ్యోతా అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా హీరోతో చెప్పించారు టైగర్ ష్రాఫ్ తోటి. ఇంకో డైలాగ్ కూడా చెప్పించారు టైగర్ ష్రాఫ్తో, నీకు ఆమె జరూరత్ మాకు జరూరత్కి డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకో అంటాడు. జరూరత్ అంటే తెలుసు, మనకు జరూరీ అంటే తెలుసు. సో నీకు జరూరత్ ఉంది, మాకు జరూరీ ఉంది, చాలా కంపల్సరీ, మాకు నీకు అవసరం, నాకు చాలా కంపల్సరీ అని అర్థం చెప్తాడు లాస్ట్కి హీరోతో. ఎవరు విలన్తో చెప్తాడు హీరో. టైగర్ ష్రాఫ్ సంజయ్ దత్కి చెప్తాడు అన్నమాట. ఈ మధ్య వచ్చినటువంటి దడక్ 2లో విలన్గా చేసిన అతను పాలో లాగా ఒక డిఫరెంట్ విలన్ క్యారెక్టర్ చేశాడు. అతన్ని చంపడం, అతను తమ్ముడు అనమాట సంజయ్ దత్కి. సో పాలోని చంపాను అని చెప్తే బాయ్ని చంపితే ఎలా బాధ ఉంటుంది అంటే, ఈయన ఫ్రెండ్ని చంపుతాడు కదా తల్పడేని, సో చంపినటువంటి పగ నేను తీసుకున్నానని చెప్పి క్లైమాక్స్లో చెప్తాడు. సో చందారా పోలీస్ స్టేషన్ అనేది పోలీస్ స్టేషన్గా చూపిస్తారు మనకి. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఉపేంద్ర ఇతని కేసుకి హెల్ప్ చేస్తాడు. అతను నమ్ముతాడు ఫస్ట్ ఇతన్ని, అదేందో చెప్పు అంటాడు. అన్ని రకాలుగా సహకరించిన తర్వాత లాస్ట్కి ఆ పోలీస్ స్టేషన్ బయట కూడా బాంబు పేలుడు చేస్తారు. చేసిన తర్వాత మొత్తానికి ఈ విలన్స్ సొల్యూషన్లో అతను హెల్ప్ చేస్తాడు. సో చివరికి అతనికి లంచం ఇచ్చి ఇతన్ని తీసుకొని పోతాడు. తీసుకుని నువ్వు అక్కడ పని చేయరా అని చెప్తాడు. చెప్పిన తర్వాత వీళ్ళిద్దరికీ ఒక ఇండికేషన్ ఉంటుంది, ఇట్లా పెడితే ట్రస్ట్ మీ అని. ఇతను నేను ఆ అమ్మాయి వేషతో ఎప్పుడైతే ప్రతిష్టతో ఉన్నాడు, ఆ లిప్ తీసుకోవడానికి ఎట్లా ట్రై చేస్తే అమ్మాయి ఇతని మనసులో ఆముందని చెప్పంగానే వెనక జరిగిపోయిన తర్వాత ఆ ఫోటోలు తీసి చూడు సన్నిహితంగా ఉన్నాడని చెప్పి సంజయ్ దత్ చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఇతను ఇలా ఇండికేషన్ ఇచ్చి చెప్పడం మాత్రం నేను ఆ అమ్మాయి నిజంగా ప్రేమించానని ఇలా చూపిస్తాడు. అది చూపించే సెకండ్ హాఫ్లో మనకు లాస్ట్ క్లైమాక్స్లో చూపిస్తారు. ఆమె నమ్ముతుంది. సో ఇతన్ని నేను ఇంకా ఇష్టపడుతున్నాను అన్నప్పుడు, నీ మనసు లేనప్పుడు నాకు ఎందుకు నీ శరీరం అని చెప్పి వదిలిపెట్టడం కథ. సో అది బాగీ 4. సో మంచి హృదయమైన కథ. ఐంటూ తమిళ్లో మంచిగా పే చేసిన సినిమా. సో భరత్కి మంచి పర్ఫార్మెన్స్గా పేరు వచ్చిన సినిమా ప్రేమిస్తే భరత్కి.
సో ఈ సినిమాని 2013 అంటే దాదాపు 12 ఏళ్ల తర్వాత హిందీలో బాగీ 4గా రీమేక్ చేస్తే టైగర్ ష్రాఫ్ అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించాడు. జాకీ ష్రాఫ్ కుమారుడు హీరోగా వస్తున్న కొత్తలో అసలు నిలబడతాడో లేదా అనుకున్న హీరో జాకీ ష్రాఫ్ను దాటినటువంటి రేంజ్కి వెళ్ళిపోయాడు. చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా చేస్తున్నాడు. హీరో తర్వాత జాకీ ష్రాఫ్కి రామ్ లఖన్ లాంటి కొన్ని సినిమాలు తప్ప పెద్దగా అంటే దాదాపు ఒక 40-50 సినిమాలు హీరోగా చేసినా కూడా ఆయనకి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినటువంటి పేరు కన్నా హీరోగా ఇప్పుడు టైగర్ ష్రాఫ్ తెచ్చుకున్నటువంటి క్రేజ్ వేరు. ఇతను పెద్ద స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. సో చూడ్డానికి కూడా సేమ్ ఆయనలానే ఉంటాడు. సో ఆయన తండ్రి టైం నటుడైనటువంటి సంజయ్ దత్తో పోటీ పడుతూ సంజయ్ దత్ను అంత యంగ్ ఈ హీరోతోటి పోటీ హీరోగా అంటే ఈయన ఇష్టపడ్డ అమ్మాయిని అతను ఇష్టపడ్డం ఏంది అని అనిపించే లెవెల్లో ఉన్నా కూడా బాగా చేశాడు సంజయ్ దత్ కూడా. సో పర్ఫార్మెన్స్ ప్రకారంగా సంజయ్ దత్ ఇతను బాగా మెప్పించగా హీరోయిన్ మాత్రం గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిడుగులు చూపించడము, తొడలు చూపించడము, చిన్న ప్యాంటీల మీద యాక్ట్ చేయడము, ఇవన్నీ ఆ పాట మీద చాలా సెక్సీగా కనబడుతుంది మనకి. సో చందార పోలీస్ స్టేషన్లో జరిగే కథగా ఇది చెప్తారు మనకి. ఇంకో బక్వాస్ ఏంటంటే ఇతను పక్కన కూర్చున్నటువంటి లేడీ సీసీ కెమెరాలో కూడా మాయమైందని చెప్పి దాని క్లారిఫికేషన్ మనకు లాస్ట్లో కూడా చూపించలేదు. మనకి సీసీ కెమెరాలు అంతా వెతుకుతారు. ఈయన చెప్పిన సమాచారాన్ని బట్టి హీరోయిన్ లేదు అని నమ్మించడానికి అతను ట్రై చేస్తాడు. అసలు అతను మర్చిపోయాడా లేదా అనడానికి ఈ లేదు అని చెప్పడానికి అసలు తమిళ్ ఐంతులోనే తీసుకున్నటువంటి ఇలాజికల్ స్టోరీ ఇది. ఎందుకంటే ఆ బెట్టు కట్టాడు దాని కొరకు చేశాడు అనడానికి మనకి ఏదో థ్రిల్ చేయడానికి ఫస్ట్ హాఫ్ అంతా సస్పెన్స్ క్రియేట్ చేయడానికి అసలు అమ్మాయి ఉందా లేదా చేయడానికి మనకి చెప్పడం కానీ ఆమెని క్యాథరిన్ని హిందూగా నటించడం ఎందుకు, పూజారి ఎన్నో రోజులు తెలుసు అని చెప్పడం ఎందుకు, ఆ శ్మశానం దగ్గర పేరు మార్చి వేరే పేరు పెట్టడం ఎందుకు, చివరి ఆఖరిని ఈ తను సంజయ్ దత్ చనిపోతే సంజయ్ దత్ ప్రియురాలి ఇద్దరి సమాధులు పక్కన పెట్టి విలన్స్ ఎప్పుడు కూడా లవర్లు విలన్స్గా ఉండరు అన్న టైప్లో ఒక మంచి సందేశం ఇచ్చి లాస్ట్లో వాళ్ళకి ఒక శ్రద్ధాంజలి ఘటించినట్టుగా ఇవ్వడం బాగుంది. కాకపోతే ఏంటంటే లాజిక్ ఇంత అవసరమా, ఇదంతా డ్రామా క్రియేట్ చేయడం, అంతమందిని చంపేస్తే కూడా గుట్టలుగా చంపినా కూడా కేసు కాకపోవడం, అదంతా కూడా ట్రాష్ అనిపిస్తుంది మనకి. సో అది తమిళ్లో కూడా అలాగే ఉంది, తీసినటువంటి హిందీలో కూడా అలాగే ఉంది. అది ఒక ఇలాజికల్ పాయింట్ పక్కన పెడితే బాగీ 4లో పర్ఫార్మెన్స్ ప్రకారంగా టైగర్ ష్రాఫ్ చూపించినటువంటి ఇది కానీ హీరోయిన్గా ఈ అమ్మాయి చూపించినటువంటి గ్లామర్ కానీ ఇవన్నీ మనం ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సంజయ్ దత్ క్యారెక్టర్ పేరు చాకో, అతను హీరోయిన్ పేరు అవంతిక. సో ఇతను అలీషాన్ ఏమంటాడంటే నువ్వు అవంతిక అంటే నేను అవంతికను కాదు అలీషాన్ అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది. సో లాస్ట్కి ఏంటంటే ఈయన అంటాడు మన రోమియో జూలియట్, వీర్ రాంజా, లైలా మజ్ను లాగా మనము ఉండాలి అని చెప్పేసి ఈ డైలాగ్ చెప్తాడు. సో రోనీగా టైగర్ ష్రాఫ్, అలీషాగా హీరోయిన్, తర్వాత సోనం బజ్వాన్ ఏమో క్యాథరిన్గా యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీరోయిన్ తన చక్కటి పర్ఫార్మెన్స్, చాలా చక్కటి ఫిజికల్ అపీరియన్స్తో సినిమాకి మెయిన్ ప్లస్గా నిలబడింది. అలాగే టైగర్ ష్రాఫ్ నగ్న బాడీ, మ్యాక్సిమం అతన్ని ఒక ముప్పాతికి నగ్నంగా చూపించారు కాబట్టి అతను కండలు తిరిగిన బాడీ కూడా ఈ సినిమాకు బాగా ఎసెట్ అవుతుంది. అట్లాగే సంజయ్ దత్ సీనియారిటీని కూడా గౌరవించి అతను కూడా టైగర్ ష్రాఫ్ని కొడితే మెలికలు తిరిగిపోయినట్టుగా పెట్టడం, తర్వాత ఇతనికి షాకులు కొట్టినా కూడా ఏం కాకుండా ఇది వామప్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఆ ఎలక్ట్రిఫైయింగ్ బాడీతో అతను చేయడం. ఓపెనింగ్ తమిళ్లో ఉన్న ఓపెనింగ్, తెలుగులో ఉన్న హిందీలో ఉన్న ఓపెనింగ్ కూడా ఒకటే ఓపెనింగ్. పట్టాల మీద ఒక కారు వచ్చి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన కారులో హీరో కింద పడిపోయి ఉంటాడు, రక్తం కారుతూ ఉంటుంది. అతను ఒక్కసారిగా ఇట్లా ట్రైన్ దగ్గరకు వచ్చింది, ఏమైందో చూపించకుండా అక్కడ నుంచి సినిమాల కథలోకి వచ్చారు. చాలా డిఫరెంట్ ఓపెనింగ్. రికార్డింగ్ బాగుంది. అట్లాగే ఎవరైతే ఇప్పుడు మనకి ప్రతిష్ట ఊరఫ్ ఒలివియా ఉందో ఆ అమ్మాయి ఎక్స్పోజింగ్ సాంగ్ బాగుంది. ఈ 2 పాటలు సినిమాలో ఉన్న పాటలన్నీ కూడా మంచి జోష్ తోటి, మంచి ట్యాపింగ్ సాంగ్స్, మంచి హిట్ మ్యూజిక్ పడింది. హిట్ మ్యూజిక్ కూడా బాగుంది. बुरी नजर से बचाया गया है तेरे लिए, सभी से छुपाया गया है तेरे लिए, मैं आसमान के तारे पे से ज़मीं पे लाया गया है तेरे लिए, बुलाया गया है तेरे लिए, ये हुस्न मेरे सजाया गया है तेरे लिए.
హసీన్ ముझको బనాయా గయా హై తేరే లియే అనే పాటలో మనకి స్తనాల్ని డ్యాన్స్ చేయిస్తూ, తర్వాత రెడ్ డ్రైయర్ మీద కనబడుతూ, మంచి ఎక్స్పీగా ఎక్స్పోజింగ్తో 2 పీసులతో హీరోయిన్ కనబడుతుంది మనకి. సో ఈ పాటలో హీరోయిన్ గ్లామర్ కనబడింది. ఇది అవంతిక పాత్ర ఇది, అంటే డబుల్ యాక్షన్ పార్ట్. ఇప్పుడు అలీషా హీరోయిన్, ఇక్కడ ఈమె హీరోయిన్ అయితే ఆమెలా కనబడేటువంటి ఆమె హీరోయిన్ మొత్తం ఖతర్నాక్ ఫైటింగ్ స్టెప్స్ అన్నీ ఉంటాయి, చక్కగా ఫైట్స్ చేస్తుంది, గన్స్తో అంతా సమాధానాలు చెప్తుంది, బాగా సహకరిస్తుంది, అతన్ని బాగా ప్రేమిస్తుంది ఆమె. కానీ ఈమెలో ప్రేమ కనబడదు, 1 year అయినా ప్రేమ కనబడదు. బెట్టు నిజానికి హీరోయినే గెలుస్తుంది కాబట్టి ఓడిపోతాడు, వదిలేస్తాడు ఆమెని. ఇది కథ, సంజయ్ దత్ కథగా చాలా బాగా చేశాడు సంజయ్ దత్. సో అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖల్నాయక్ లాంటి ఒకప్పుడు సూపర్ స్టార్ డమ్లో ఉన్నటువంటి సంజయ్ దత్ చాము ఇంత ఏజ్ కూడా కనబడడం గ్రేట్ అనిపించింది. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. హర్నాథ్ సంధు తన మొదటి సినిమాలోని హీరోయిన్ హర్నాథ్ సంధు డెబ్యూ ఫిలిం ఇది, ఫస్ట్ ఫిలిమే. ఈ ఫిలిం సిరీస్, బాగీ ఫిలిం సిరీస్ 4వ ఇన్స్టాల్మెంట్ సినిమాలో యాక్ట్ చేసినటువంటి హర్నాథ్ సంధు సెక్సీ ఫిగర్ తోటి, చక్కటి బాడీ తోటి, ఆమె యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ తోటి ఈ సినిమాని ఆకట్టుకుంది. ఫస్ట్ ఈ సినిమా క్రెడిట్స్లో ఆమెకి ఎక్కువ పేరు వస్తుంది. సో ఆ తర్వాత తల్పడి కూడా బాగా చేశాడు, టైగర్ ష్రాఫ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఓవరాల్గా ఏంటంటే డైరెక్టర్ హర్ష మంచి డైరెక్షన్ చేసినటువంటి సినిమాగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. సో యాక్షన్ సినిమాల్ని ఇష్టపడేటువంటి ప్రేక్షకులకు వరకు 112 రూపాయలనే టికెట్ కూడా ఇది బాగా ప్లస్ అయింది ఈ సినిమాకి. 2 పెట్టారు, ఎక్కువదేమో 250, 350 కూడా ఉన్నాయి కొన్ని రీసైక్లర్స్ దగ్గర. కానీ మామూలు కింది క్లాస్ మాత్రం ఇది తక్కువ రేటు పెట్టడం వల్ల ఈ సినిమాకి ఎక్కువ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే జనాలకి ఎక్కువ బరువు పడకుండా ఒక మంచి రేటు పెట్టారు కాబట్టి ఆ రేటు ఆకట్టుకునేలాగా ఈ సినిమాకి బాగీ 4కి బాగా ప్లస్ అయింది. సో ఓవరాల్గా మరొకసారి స్టార్ క్యాస్ట్ని గుర్తు చేసుకుంటే మనం టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్, హర్నాథ్ కౌర్ సంధు, సోనం బజ్వా లాంటి స్టార్ క్యాస్ట్తో వచ్చినటువంటి ఈ సినిమాకి హర్ష డైరెక్షన్ ప్లస్ పాయింట్. 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.